లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం తల్లిదండ్రులు. బిడ్డలపై తల్లిదండ్రులు చూపే ప్రేమ మరెవ్వరూ చూపించలేరు. వారు పిల్లల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తారు. పిల్లల ఆనందమే వారి ఆనందంగా భావిస్తారు. పిల్లలు పుట్టినప్పటి నుండి వారికి ఊహ వచ్చేంత వరకు వారే అన్నీ చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో ప్రేమతో గోరుముద్దలు పెడతారు. మన జీవితమే వారి జీవితంగా భావిస్తారు. నిస్వార్థ బంధం ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల బంధమే. తల్లిదండ్రులు చూపే ప్రేమ అనురాగాల అనుబంధం ముందు ఏ బంధం నిలవదు. ఇది అక్షర సత్యం. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. వారి కష్టార్జితాన్ని అంతా పిల్లల కోసమే ఉపయోగిస్తారు. పిల్లల చదువుల కోసము, వారి భవిష్యత్తు కోసము మాత్రమే ఉపయోగిస్తారు. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళని చూస్తారా లేదా అని కూడా ఆలోచించకుండా మొత్తం సంపాదన అంతా పిల్లల కోసమే కేటాయిస్తారు. మనం గొప్పవాళ్ళమైతే మొదటిగా సంతోషించేది తల్లిదండ్రులే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని అంటారు. తల్లిదండ్రులు మనకు కనిపించే దైవాలు. అమ్మ అనే పదానికి మించిన మరో పదం ఈ సృష్టిలోనే లేదు. ప్రసవ సమయంలో పడ్డ బాధనంతా పిల్లలను చూడగానే మర్చిపోతుంది అమ్మ. 24 గంటలు పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటుంది అమ్మ. పిల్లలకు దెబ్బ తగిలితే తాను ఏడుస్తుంది. పిల్లలకు అనారోగ్యం వస్తే నిద్రాహారాలు మాని మరీ జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ. పిల్లల కంటే ముందు లేచి వారికి అన్న పానీయాలు అందించి ఆఖరికి అందరూ పడుకున్న తర్వాత పడుకుంటుంది అమ్మ. తండ్రి గురించి చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని నిరంతరం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల చదువు కోసం, అవసరాల కోసం తన సంపాదనంతా వెచ్చిస్తాడు. డొనేషన్లు కట్టి మరి వారి నుంచి ఉన్నతమైన పాఠశాలలో చదివిస్తాడు. ఎల్లప్పుడూ పిల్లలు, కుటుంబం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి తండ్రి మాత్రమే. తండ్రి ఎల్లప్పుడూ తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచిస్తాడు. పిల్లల కోసం ముందుగానే మంచి ఇంటిని సిద్ధం చేస్తాడు. పిల్లలు కష్టపడకూడదని తాను మాత్రం శక్తికి మించి కష్టపడి పిల్లలకు ఆస్తిని, అంతస్తును అందిస్తాడు నాన్న. తల్లిదండ్రుల గురించి కానీ వారి ప్రేమానురాగాల గురించి చెప్పాలంటే మనుషుల జ్ఞానం సరిపోదు. అటువంటి తల్లిదండ్రులను కొందరు కొడుకులు వృద్ధాప్యంలో వదిలించుకోవాలని చూస్తున్నారు. మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఆస్తులు పనిచేస్తే వృద్ధాప్యంలో తమని వదిలించుకోవాలని చూస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట తల్లిదండ్రులను వదిలించుకోవాలని చూసిన కుమారులు, అనాథాశ్రమంలో చేర్పించిన అధికారులు అంటూ వార్తలు చూస్తూనే ఉన్నాం. జీవితాన్నంతా సంతానం కోసం కేటాయించిన వృద్ధులను వదిలించుకునే కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో తండ్రి ఇచ్చిన ఆస్తిని తిరిగి తండ్రి పేర చేయించిన ఘటనలు కూడా ఈ మానవత్వం లేని కొడుకులను కదిలించడం లేదు. ఇక్కడ మంచంపై కూర్చుని దీనంగా చూస్తున్న ఈ తల్లి పేరు వెంకటలక్ష్మమ్మ. ఈమెకి 3 కొడుకులు. వీరిది ప్రకాశం జిల్లా కోమరోలు మండలం వెన్నంపల్లి గ్రామం. అయితే ఉన్న ఆస్తినంతా అందరికీ సమానంగా పంచి ఇచ్చింది. అప్పుడు ఏమీ లేని ఏకాకిగా మిగిలింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆ 3 కుమారులు వదిలించుకున్నారు. కానీ 1వ తేదీ వస్తే మాత్రం అమ్మ ఎక్కడుందా అని ఆరా తీస్తారంట. పింఛన్ సొమ్ము డ్రా చేసే వరకు బాగానే చూసుకుని ఆ తర్వాత ఎక్కడో ఒక చోట వదిలేసి వెళ్తారంట. చావుకు ఎదురు చూస్తున్న తనకి గ్రామస్తులే అన్నం పెడుతున్నారంటుంది. తట్టుకోలేక జ్వరం వచ్చి పడిపోయింది. అన్ని పాల బొమ్మ తాగుతుంటే పాలన్నీ సార్ మాది వెన్నంపల్లె గ్రామము. ఈమె పేరు లక్ష్మమ్మ. ఈమెకు 3 కొడుకులు ఉన్నారు. ఈమె ఇప్పుడు సంవత్సరం 1 ఇయర్ లోపల నుంచి ఈమె పింఛన్ తీసుకొని అన్నం పెట్టకుండా ఆమెను కొట్టి, పింఛన్ తీసుకున్న తర్వాత కొట్టి మళ్ళీ 10 రోజులు తీసుకొచ్చి వెన్నంపల్లి ఇక్కడ పడేసిపోతుంటారు. బయట ఉంది, ఈమెకి ఇల్లు పడిపోయింది లేదు. ఈమె ఏంటంటే బయట చలికి 15 రోజుల నుంచి ఇప్పుడు చలికి వణుకుతా సవ బతుకుల్లో ఉంది. మేము అనవసరంగా వదిలిపెట్టాలన్నా కూడా మాకు ఎవరు సహకరించక మేము ఇక్కడే వదిలేసినాము. ఆడికి మేము 10 రోజులు అన్నం పెడుతున్నాం. మేము ఎవరైనా దాతలు ఉంటే మాకు సహకరిస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నాం సార్. ఈమెకు 3 కొడుకులు ఉన్నారు. ఈమె చలికి బయటే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు పింఛన్ తీసుకొని పోతున్నారు, తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఊర్లోనే పెడుతున్నారు. ఊర్లో వాళ్ళే భోజనం పెడుతున్నారు. ఇప్పుడు మరీ దారుణంగా ఉంది పరిస్థితి.
మంచం నుంచి కూడా లేకుంది, అన్ని మంచంలోనే పడిపోతున్నాయి పాపం ఆమెకు. చలికి ఆమె ఏడుస్తూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ బాధపడుతూ తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ అన్ని పనులు చేయడానికి సహకరించట్లేదు. ఇది పనుల కాలం కాబట్టి అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళని తీసుకెళ్లడమా లేదా అధికారులు వాళ్ళ పిల్లలు చెప్పి ఆమెకు సహకరించడం ఏదో ఒకటి చేయాలని మరీ కోరుతున్నాను. ఇక కొంగునెత్తిన పెట్టుకుని కళ్ళకు అద్దాలు పెట్టుకుని పోలీసు వైపు చూస్తున్న ఈ అమ్మ ఘోష వింటే వాళ్ళు అసలు మనుషులేనా అనక మానరు. ఈమె పేరు లక్ష్మీకాంతం. 80 ఏళ్లకు పైగానే వయస్సు ఉంటుంది. సరిగా మాట్లాడలేకపోతుంది. కృష్ణా జిల్లా గన్నవరం శివారులో ఓ హోటల్ దగ్గర కారులో తీసుకువచ్చి వదిలేశారంటూ ఆమె కొడుకులు చలిలో వణుకుతూ కొడుకుల కోసం ఎదురు చూస్తున్న ఈమెను స్థానికులు చేరదీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పండుటాకుల మారిన ఈమెను వదిలేసి వెళ్లిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బీకేఆర్ వృద్ధాశ్రమంలో కాను శేషమాధవి అనే సామాజిక కార్యకర్త ఆమె బాగోగులు చూస్తుంది. నిన్నెందుకు మరి అక్కడ కారులో దించారు, బళ్ళు మీద కారులో తీసుకొచ్చారు, ఎందుకు అక్కడికి నిన్న అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు కారులో? ఇక ఈ తల్లిదండ్రుల ఘోష వింటే ఎందుకు కన్నారా కొడుకులను అనకమానరు. తిండి పెట్టి సపర్యలు చేయలేక విషం తాగి చచ్చిపోండి అంటున్నాడంట ఆ పుత్రరత్నం. జగిత్యాల పట్టణంలోని గోవిందపల్లికి చెందిన ముల్లే రాజవ్వ నారాయణ అనే వృద్ధులు ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్కు తమ కొడుకు బాగోతంపై ఫిర్యాదు చేశారు. వీరి బాధేంటో మీరు వినండి. ముల్లె రాజా, ముల్లె నారాయణ. ఏమైంది, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? చెప్పు. నాకు అన్నం పెడతలేదు సార్. ఎవరు? కొడుకు. ఎందుకు పెడతలేవు? పెట్టడట. పెట్టడట. భూమి జాగ్రత్త చేసుకున్నాడు, అయిపోయింది. మాకు పెట్టాడట. ఏం పెట్టాడట సారు? మాకు ఏదన్నా చెయ్యండి, కన్నా మాకు చెయ్యండి, మేము అనాథోళ్ళ అంటే పోయి బతు ఏం చెప్తాను సార్. ఎంతమంది పిల్లలు? నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు ఏమంటుండు? ఇంట్లో ఉంటుండవా కొడుకుతో? అది గోలీదారా బాపు అంటే ఇండియన్ గోళీలు తెచ్చిందా. గోలీదా బిడ్డ పానం మంచిగా లేదు, గోలీదార అంటే ఇండియన్ గోళీలు తెచ్చి అని అన్నాడు. తెచ్చిస్తారట ఇండియన్ గోళీ. ఏం పేరు కొడుకు పేరు? రాజశేఖర్. ఏం చేస్తాడు? అవకాండ్లు ఉంటాడు. సంతకాలు పెట్టారు. ఇక ఇక్కడ సంతకం పెట్టి బాపంటే పెట్టిండు. ఆయనకి మాకేమన్నా చదువు వస్తుందా సార్? రాదు, ఏం రాదు, మాకేం తెలియదు. ఎంత ఉండే జాగా మీది? జాగా అంతే 57 గుంటలు ఆడుకుంటుంది, 11 గుంటలు మాకుంటుంది. అంతా అనే తింటాడు. మాకు 5 ఇత్తులు లేవు, ₹1 లేదు. చిప్ప పట్టుకొని అడక తినాలని ఉన్నది. అడక ఎంత తింటాను చాలు. మా భూమి మాకత్తే అనాథోళ్ళకి ఇస్తా, నీకు ఇయ్య, ఓళ్ళకి ఇయ్య. నేను అన్ననే పోయింటావు ఇద్దరు పిల్లల వాడి. వాళ్ళు అన్నం పెడతంటే అన్నం పెడతలేడు, నన్ను దావా అంటున్నాడు. నా భూమి నాకు కావాలి కంటే అనాథోళ్ళకే ఇస్తావు. మమ్మల్ని ఆడడాడు నేను మీరు చచ్చిపోయాను. వీరే కాదు, సమాజంలో చాలా మంది ఇలా కన్నతండ్రులను వదిలించుకోవాలని చూస్తున్నారు. అలా వదిలేస్తున్న వారు కూడా రేపు వృద్ధులు అవుతారనే విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్లకు పుట్టిన సంతానం కూడా ఇలాగే రోడ్డును వదిలేస్తే ఎలా అని ఒకసారి ఆలోచిస్తే ఇలా చేయరు. ఏది ఏమైనా వృద్ధులను వదిలించుకోవాలనుకునే సంతానంపై చర్యల కోసం కఠిన చట్టాలు రావాలి అంటున్నారు సామాన్యులు. మరి మీరేమంటారు? కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.